సంగారెడ్డి జిల్లా ఆందోళనలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సందర్శించారు. వరి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు పత్రాలు, ట్యాబ్ ఎంట్రీ అంశాలను పరిశీలించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం ఎంత, ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం ఎంత అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో పాటు తహసీల్దార్ అధికారులు సమన్వయం చేసుకుని ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని సూచించారు. రానున్న 2 రోజుల్లో కొనుగోలు పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు. అంజనేయులు సెంటర్ వచ్చేసింది ఆయన చేస్తుండే ఇక్కడ. ఆయన చాలా ఇదైపోయింది, చిన్న చిన్న పట్టించుకుంటలేడు. అలా శంకర్ సారు సర్వం శంకర్ సార్ చెప్పినట్టు ఈయనట్టు ఆయనడు కోస పట్టించుకుంటలేడు. నరసింహ సార్ ఇక్కడ సెంటర్ అయిన చెప్పాడు సొసైటీ ఇక్కడ పిల్లగాని అప్ప చెప్పిండు, ఆయనకు మామూలుగా నడిపిస్తున్నాడు. ఈయన గిడ ఎప్పుడు వచ్చిండో ఓపెన్ చేసినాడు. ప్రాబ్లం జరంత కాదు మేడం, మా భార్య పిల్లలతో సహా నిన్న మొత్తం మార్నింగ్ లారీ వచ్చింది. ఇప్పుడు 2 లారీస్ పంపిస్తాం మేడం. ఇక్కడ మార్నింగ్ ఇప్పుడు పంపిస్తాం మేడం. ఎంత మేడం 500 బ్యాగులు లారీ ఆ పెద్ద లారీ వస్తే 1000 బ్యాగులు పోతాయి. అలా అది నిన్న మేము భయపట్టుకొచ్చింది మేడం. అది కూడా లారీ కాంట్రాక్ట్ ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ ఇస్తలేడు మేడం, ఫోన్ చెప్తలేడు. అవి కేపీఎల్ వాళ్ళ దాబా దగ్గర ఉన్నాయి మేడం, 20 లారీస్ ఉన్నాయి. అవి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో చెప్పి ఆ 20 తీసుకురావాలి. అక్కడ అది లారీస్ అడ్డా అంట మేడం, అది అసోసియేషన్ ఉండాలి. అక్కడ వాళ్ళు మాట్లాడితే మనం టైర్ పెట్టామని మన మధ్యలో వస్తుంటే ఒక చోట చూసాను. అదే చెప్పారు. మొన్న ఆడికెళ్ళి 10 పెట్టించాను. ఈ రోజు ఇప్పుడు ఎన్ని పెట్టిస్తారు ఇక్కడ? ఇక్కడ కూడా ఒక 2 పెట్టిస్తారు. 2 కాదయ్యా, ఎక్కువ 20 కావాలి మేడం. 20 లారీ అయితే మొత్తం అయిపోతుంది. ఈ రోజు 5 అడ్డా దగ్గర నుంచి మాట్లాడి ఇక్కడే మళ్ళీ ఇక్కడ చుట్టూ క్లాత్ అనమాట. సింటెక్స్ ట్యాంక్ కోసం గిన్నె మళ్ళీ ఈ సెటప్ అంతా మీరే కట్టారు.